జనవరి 27, 2026 ఈ డేట్ గుర్తుపెట్టుకోండి. ఇది ఇండియన్ చరిత్రలోనే ఒక గ్రేట్ గోల్డెన్ లెటర్స్లో రాయబడిన డేట్ లాగా మారబోతుంది. ఎందుకంటే ఇండియాకి అలానే యూరోపియన్ యూనియన్కి మధ్యలో ఒక గ్రేట్ డీల్ అయితే సైన్ చేశారు ఇవాళ. అండ్ దీన్ని యూరోపియన్ యూనియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా, ఆవిడ మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని కూడా అంటున్నారు. Prime Minister, distinguished friend, we did it. We delivered the mother of all deals. అంటే ఇది ఎంత ప్రెస్టీజియస్ డీల్ అనేది ఇంకా మీరే అర్థం చేసుకోవచ్చు. అసలు ఈ డీల్ని క్లోజ్ చేయడానికి ఒకేసారి 18 సంవత్సరాలు పట్టింది. అసలు అంత ప్రెస్టీజియస్ డీల్లో అసలు ఏముంది, ఇవన్నీ కూడా మనం ఈరోజు డీకోడ్ చేద్దాం. అసలు ఈ డీల్కి ఇంత హైప్ అవసరమా అంటే అవసరమే. ఎందుకంటే అసలు మనం కొనే కార్లు కానీ అంటే లైక్ BMW, ఆడి ఇలాంటి ఫారెన్ ఎక్స్పోర్ట్ కార్స్ ఉంటాయి కదా, ఆ కార్లన్నీ కూడా రేట్లు తగ్గిపోతున్నాయి. అండ్ మన ఇండియాలో ఉండే టెక్స్టైల్స్కి పూర్వవైభవం రాబోతుంది. అండ్ అలానే చూసుకుంటే మన ఐటీ సెక్టర్లో ఉండే వాళ్ళకి యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళాలి అనుకుంటే వాళ్ళకి వీసా ప్రాసెసింగ్ అనేది ఇదంతా కూడా చాలా ఈజీగా, చాలా సింపుల్గా అయిపోతుంది. అసలు ఈరోజు జరిగిన డీల్లో ఉండే మెయిన్ పాయింట్స్ ఏంటి, అసలు దీనికి ఇంత హైప్ అవసరమా అనేది కూడా మనం ఈరోజు చూద్దాం. అండ్ అలానే ఈ డీలింగ్స్ అన్నీ కూడా ఓన్లీ పేపర్ వర్క్ మాత్రమే ఉంటాయా, బయటకు కూడా వర్తిస్తాయా అనేది కూడా మనం ఈరోజు కంప్లీట్గా డీకోడ్ చేద్దాం. వెల్కమ్ టు మెట్వర్స్. ఫస్ట్ అసలు ఇది ఎక్కడ స్టార్ట్ అయింది అనేది చూద్దాం. ద 18 years స్ట్రగుల్. ఇది 2007లో, అంటే ఆ టైంలో ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు అప్పుడు ఈ డీల్ అనేది నెగోషియేషన్స్ స్టార్ట్ అయింది. దాని తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల 2013లో ఆగిపోయింది. దాని తర్వాత 2026లో మళ్ళీ ఈ డీల్ అనేది క్లోజ్ అయిపోయింది. అసలు ఈ 18 years టైం ఎందుకు పట్టింది? ఆ 2007 నుంచి 2013 వరకు వచ్చి అంటే అప్పటి వరకు నెగోషియేషన్ జరిగినా కూడా సరే ఎందుకు ఇది వర్కౌట్ అవ్వలేదు, ఆ 2013లో ఎందుకు ఆగిపోయింది అనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ప్రతి ఒక్క కంట్రీకి ఇంకో కంట్రీకి మధ్యలో డీలింగ్స్ అనేది గివ్ అండ్ టేక్ విధంగా ఉంటుంది. అంటే ఇక్కడ కూడా అదే జరిగింది. మనకి ఆ యూరోపియన్ యూనియన్కి మధ్యలో ఈ డీలింగ్ నెగోషియేషన్స్ అనేవి అక్కడ డిలే అవ్వడానికి రీజన్ అదే. అంటే ఈ యూరోపియన్ యూనియన్ వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళ కార్స్ని కానీ లేకపోతే వాళ్ళ ఆల్కహాల్ని వీటన్నిటిని కూడా మన ఇండియాలో తీసుకురావాలి అనుకుంటే ఆ ట్యాక్స్ అనేది మ్యాక్సిమం తగ్గించడానికి చూడండి అన్నట్టుగా వాళ్ళు చెప్పారు. వాళ్ళు చెప్పిన దానికి ఓకే అని చెప్పారు. అంటే వాళ్ళ కార్స్ కానీ లేకపోతే వాళ్ళ ఆల్కహాల్ కానీ ఇవన్నీ కూడా సరే మాకు ఓకే, మేము ట్యాక్స్ తగ్గించి ఇస్తాము, కానీ మాకు కూడా కొన్ని ప్రపోజల్స్ ఉన్నాయని చెప్పి వీళ్ళు కొన్ని ప్రపోజల్స్ పెట్టారు. అవేంటంటే మన వర్కర్స్ కానీ లేకపోతే మన టెక్స్టైల్స్ కానీ లేకపోతే మన లెదర్ గూడ్స్ కానీ ఇవన్నీ కూడా సరే మాకు మీ కంట్రీలో అమ్ముకోవడానికి మాకు ఛాన్స్ ఇవ్వాలి, మాకు కూడా కొంచెం తక్కువ రేటుకి మాకు ట్యాక్స్ ఫ్రీ ఉండాలి అన్నట్టుగా వీళ్ళ ప్రపోజల్ పెట్టారు. ఐ మీన్ మన ఇండియన్ వాళ్ళు ప్రపోజల్ పెట్టారు. కానీ ఇక్కడ మెయిన్గా డీల్ డిలే అవ్వడానికి రీజన్ ఏంటంటే ఆ టైంలో వాళ్ళ డైరీ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, యూరోపియన్ యూనియన్ వాళ్ళ డైరీ ప్రోడక్ట్స్ని మన ఇండియాలో అమ్ముకోవడానికి వాళ్ళు పర్మిషన్ అడిగారు. వాళ్ళ డైరీ ప్రోడక్ట్స్ని మన ఇండియాలో అమ్ముకోవడానికి ఛాన్స్ ఇస్తే మన ఇండియన్ డైరీ ప్రోడక్ట్స్ వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అన్న ఉద్దేశంతో మన ఇండియా దానికి ఒప్పుకోలేదు. ఇక్కడ ఈ నెగోషియేషన్స్ అనేవి డిలే అయ్యాయి. కానీ ఇప్పుడు 2026కి వచ్చేసరికి ఎవ్రీథింగ్ గాట్ చేంజ్డ్. అంటే మన ఇండియన్ ఎకానమీ అనేది గ్లోబల్ లెవెల్లో చాలా పెరిగిపోతుంది. అంటే ఇంకా గ్లోబల్ జియోలాజికల్గా చేంజెస్, అంటే జియోలాజికల్ పాలిటిక్స్ ఎట్లా జరుగుతున్నాయని మనం రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాం. అంటే మన ట్రంప్ తాత చేసిన ఘనకార్యాలన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. అంటే ఆ ట్రంప్ తాత వల్లే కదా ఈ జియో పాలిటిక్స్ అన్నీ కూడా చాలా చేంజెస్ వచ్చింది. సో అదొకటి. ఇంకొకటి చైనా, యూరోపియన్ యూనియన్ వాళ్ళకి చైనాలో చాలా పెద్ద మార్కెట్ ఉంది. కానీ చైనా మీద వాళ్ళు అంత నమ్మకాలు ఇప్పుడు పెట్టుకునే స్థితిలో లేరు. సో వాళ్ళకి చైనాకి ఆల్టర్నేటివ్ కావాలి అనుకుంటే ఇంకేముంది, మన ఇండియా ఉంది. వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంట్రీస్ కదా మన ఇండియా కూడా. ఇప్పుడైతే మన వరల్డ్ ఎకానమీస్ లో చూసుకుంటే మనది 4th place లో ఉంది కదా. సో వాళ్ళకి నెక్స్ట్ ఆల్టర్నేటివ్ కావాలి అనుకుంటే చైనా నుంచి మన ఇండియానే నెక్స్ట్ ఆల్టర్నేటివ్ వాళ్ళకి కనిపించింది. సో కొన్ని విషయాల్లో యూరోపియన్ యూనియన్ వాళ్ళ దగ్గర, కొన్ని విషయాల్లో మన ఇండియా వాళ్ళ దగ్గర. సో ఇక్కడ ఇద్దరు తగ్గడం వల్ల ఒక బ్యాలెన్స్ ఏర్పడింది. దానివల్ల ఈ డీల్ అనేది ఓకే అనుకున్నారు. అండ్ ఈ డీల్ రావడం అనేది మన ఇండియాకి చాలా పెద్ద చేంజెస్ తీసుకొని వస్తుంది. నౌ చాప్టర్ నెంబర్ 2, ద ఆటో సెక్టర్. ఇప్పుడు మన మ్యాటర్లోకి వద్దాం. కార్స్. అసలు ఈ సోషల్ మీడియాలో వాటిలో చూసుకుంటేనేమో ఈ BMW కానీ ఆడి కానీ ఇలాంటి ఫారెన్ కార్స్ అన్నీ కూడా చాలా వరకు రేట్లు తగ్గబోతున్నాయి అని చెప్పి చాలా మీమ్స్ వస్తున్నాయి. కానీ
అది ఎంతవరకు నిజం? ఇప్పుడు మనం కరెంట్ సీనియర్ చూసుకుంటే మనకి ఫారెన్ నుంచి ఒక ఫుల్లీ బిల్ట్ యూనిట్ అనేది మన ఇండియాకి వచ్చింది అంటే మనము దానికి 110% ట్యాక్స్ కట్టాలి. అంటే ఇప్పుడు మనం ప్రెజెంట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కారు 50 lakhs అంటే దాన్ని మనము మన ఇండియా వచ్చేసరికి 1 crore అవుతుంది. కానీ ఒకవేళ ఈ డీల్ ఆల్రెడీ సైన్ అయిపోయింది కదా, కొన్ని సంవత్సరాల్లో ఈ ఆటోమొబైల్ సెక్టార్లో చాలా వరకు డిస్కౌంట్ అంటే ట్యాక్స్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. సో ఆబ్వియస్గా ప్రైస్ అనేది తగ్గిపోద్ది. కానీ ఇక్కడే కొన్ని ట్విస్ట్లు కూడా ఉన్నాయి. అంటే ట్విస్ట్ నెంబర్ 1 వచ్చేసి కోటా సిస్టమ్. అంటే మన ఇండియా ఇయర్కి వచ్చేసి 2,50,000 యూనిట్స్ వరకు మాత్రమే ఈ డిస్కౌంట్ అనేది పెడుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈవీ ఫస్ట్ 5 years వరకు ఫారెన్ నుంచి వచ్చే ఏ ఈవీ కార్కైనా కానీ సరే ఈ డిస్కౌంట్ అనేది వర్తించదు. అంటే ఇప్పుడు ప్రెసెంట్ మన టాటా కానీ లేకపోతే మహీంద్రా కానీ ఇవన్నీ కూడా ఇప్పుడిప్పుడే అభివృద్ధిలోకి వస్తున్నాయి కదా, ఈవీలో ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నాయి కదా. ఇదే టైంలో మనకి ఫారెన్ నుంచి ఈవీ కార్స్ అన్నీ వస్తే మన ఇండియన్ బ్రాండ్స్ని మనమే తొక్కేసినట్టు అవుతుంది. సో మన ఈ కంపెనీస్ పెరగాలి అంటే ఆటోమేటిక్గా ఆ ప్రొడక్షన్ అనేది తగ్గించే విధంగా చూసుకోవాలి. అప్పుడు తర్వాత ఒక 5 years తర్వాత మనది కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పికప్ అయినప్పుడు అప్పుడు వాళ్ళ కార్స్ వచ్చినా కానీ సరే పెద్దగా ప్రాబ్లం ఉండదు. సో కార్లు రేట్లు తగ్గుతాయా అంటే తగ్గుతాయి, కానీ మరీ తగ్గిపోతాయా అంటే అంతగా తగ్గవు. అండ్ ఈవీ వెహికల్స్ అంటారా, అవి ఇప్పుడప్పుడే తగ్గే ఛాన్స్ లేదు, తగ్గనివ్వరు. నౌ చాప్టర్ నెంబర్ 3 టెక్స్టైల్స్ అండ్ జాబ్స్. సరే అన్నా, ఈ కార్లు ఇవన్నీ మాకు పడవన్నా, మాకు అసలు అవసరం లేదు, ఈ కార్ల గురించి మాకెందుకు అని అనుకుంటున్నారా? ఇప్పుడు మన దగ్గరికే వస్తున్నా. మన ఇండియాలో హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చే సెక్టర్ ఏదైనా ఉంది అంటే ఫస్ట్ అగ్రికల్చర్ అని చెప్పొచ్చు. దాని తర్వాత టెక్స్టైల్స్ అండ్ లెదర్. ఇందులో ఈ సెక్టర్లో చాలా వరకు ఎంప్లాయ్మెంట్ అనేది మన ఇండియాలో ఉంటుంది. కానీ గత 10 సంవత్సరాలుగా ఈ తిరుపూర్ కానీ లేకపోతే కాన్పూర్, ఆగ్రా ఇట్లాంటి టెక్స్టైల్స్ లెదర్ ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా దెబ్బతినే పొజిషన్కి వచ్చేసాయి. అంటే ఆల్మోస్ట్ క్లోజింగ్ స్టేట్కి వచ్చేసాయి. రీజన్ ఏంటంటే మన పక్క కంట్రీస్ ఉన్నాయి కదా, లైక్ బంగ్లాదేశ్ కానీ వియత్నాం కానీ ఇలాంటి కంట్రీస్ వాళ్ళు అనేది కొంచెం లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ కదా. సో వాళ్ళు యూరోప్కి ఈ టెక్స్టైల్స్ అనేవి ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు వాళ్ళు 0 ట్యాక్స్ని తీసుకుంటారనమాట. అదే మన ఇండియాలో చూసుకుంటే 9 to 10% ట్యాక్స్ ఉంటుంది. సో ఈ బంగ్లాదేశ్ అండ్ వియత్నాం వాళ్ళ దగ్గర నుంచి యూరోపియన్ కంట్రీస్ వాళ్ళు టెక్స్టైల్స్ అనేవి ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల మన ఇండియాలో ఉండే టెక్స్టైల్స్ కానీ లెదర్ కానీ ఇవన్నీ కూడా ఈ కంపెనీస్ అన్నీ కూడా అంతంత మాత్రమే ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఈ డీల్ వల్ల మన ఇండియా నుంచి వెళ్ళే టెక్స్టైల్స్ కానీ లేకపోతే లెదర్ కానీ లైక్ షూస్ కానీ బ్యాగ్స్ కానీ లేకపోతే ఈ జ్యువెలరీ ఉంటుంది కదా, ఈ జ్యువెలరీ వీటన్నిటి మీద కూడా 0 డ్యూటీ ఉంటుంది. సో ఆబ్వియస్గా ఇంకా వాళ్ళు మన దగ్గర తీసుకుంటారు. అండ్ ఈ బంగ్లాదేశ్కి వియత్నాంకి కూడా బాగా గట్టి దెబ్బ పడ్డట్టే అవుతుంది. సరే ఇప్పుడు వాళ్ళ గురించి ఎందుకులే, కానీ మన ఇండియాలో వాళ్ళ మీద ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే ఆర్డర్స్ పెరుగుతాయి, ఈ కంపెనీస్ అన్నీ కూడా ఎక్స్పాండ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ టైము ఈ యూరోపియన్ కంట్రీస్లో ఉండే ఈ టెక్స్టైల్స్ కానీ లేకపోతే లెదర్ కానీ ఇలాంటివి ఏమైనా కానీ సరే మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా ఈ టైప్ ఆఫ్ బ్రాండింగ్ అనిపిస్తుంది. అండ్ దీనివల్ల మన ఇండియన్ ఎకానమీ అనేది చాలా వరకు బూస్టప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాదు, ఖచ్చితంగా బూస్టప్ అవుతుంది. నెక్స్ట్ చాప్టర్ నెంబర్ 4 ద ఐటీ సెక్టర్. మన తెలుగు యువతకి బాగా ఇంట్రెస్ట్ ఉండే టాపిక్ ఫారెన్ ట్రిప్పులు అంటే మీరు అనుకునేవి కాదు, నిజంగానే ఫారెన్ వెళ్ళే ట్రిప్పులు. ఈ డీల్లో మొబిలిటీ ఫ్రేమ్వర్క్ అని చెప్పి ఒక సెక్షన్ ఉంది. అంటే వీసా ఫ్రీ ఎంట్రీ అని కాదు, వీసా ప్రాసెసింగ్ అనేది చాలా ఈజీగా చాలా కన్విన్సింగ్గా అయిపోద్ది అనే విధంగా ఉంటుంది అనమాట. ఇది యూరోప్లో ఐటీ స్కిల్స్ అనేవి కొంచెం అంతంత మాత్రమే ఉంటుంది, కానీ మన ఇండియాలో చూసుకుంటే ఐటీ స్కిల్స్ అనేవి చాలా ఎక్కువగానే ఉంటుంది. మన యువత చాలా నాలెడ్జబులే, ఖచ్చితంగా నాలెడ్జబులే. సో మన ఐటీ కంపెనీస్ లైక్ టీసీఎస్ కానీ ఇన్ఫోసిస్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా, ఇవన్నీ కూడా సరే యూరోపియన్ ప్రాజెక్ట్స్ ఏమైనా చేస్తున్నప్పుడు మన వాళ్ళని అక్కడికి పంపించడానికి లేకపోతే అక్కడికి పంపించి వర్క్ చేయించుకోవడానికి చాలా ఈజీగా ప్రాసెస్ అవుతుంది. అండ్ స్పెసిఫిక్గా 144 సెక్టార్స్లో లైక్ ఇంజనీరింగ్ కానీ ఆర్కిటెక్చర్ కానీ అకౌంటింగ్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా, వీటన్నిటిలో కూడా సరే మన ఇండియన్ ప్రొఫెషనల్స్కి అసలు రెడ్ కార్పెట్ వేసి మరీ పిలిపిస్తున్నారు. అలానే మన స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళి చదువుకోవడానికి కానీ లేకపోతే పోస్ట్ స్టడీ వర్క్ చేయడానికి అంటే తర్వాత ఉద్యోగాలు చేసుకోవడానికి వీటన్నిటికీ కూడా ఈ ప్రాసెస్ అంతా చాలా సింప్లిఫై చేసి పెట్టారు. ఇప్పటి వరకు మనం అన్ని పాజిటివ్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం ఈ నెగిటివ్స్ అనేవి, అంటే ఇది నెగిటివ్స్ అంటే పెద్ద నెగిటివ్స్ ఏం కాదు, మన వాళ్ళు కవర్ చేస్తారు దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి అగ్రికల్చర్ కానీ లేకపోతే డైరీ సెక్టార్ కానీ వీటి మీద ఎలా ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది చూద్దాం. ఈ డైరీ సెక్టార్ అంటే లైక్ మిల్క్ కానీ చీజ్ కానీ ఇవన్నీ కూడా సరే మన వాళ్ళు అటు ఇటు చేసి తప్పించేశారు దాన్ని, అంటే ఈ డీల్లో నుంచి తప్పించేశారు వాళ్ళు. అంటే మనకి 2007లో ఉన్నప్పటి నుంచి 2013 వరకు మనకి నెగోషియేషన్స్ మెయిన్గా
ఆగిపోవడానికి రీజన్ కూడా ఇదే కదా, ఈ చీజ్ ఈ డైరీ ప్రోడక్ట్స్ గురించే కదా. కానీ మన మోడీ తాత తెలివిగా దాన్ని పక్కగా తెప్పించేసి అసలు వాళ్ళు దాని గురించి మాట్లాడకుండా చేస్తారు. సో ఇప్పుడు మన ఇండియాలో ఉండే డైరీ ప్రోడక్ట్స్ కానీ లేకపోతే ఆ కంపెనీస్కి కానీ లైక్ అమూల్ ఇట్లాంటివి ఉంటాయి కదా, వాటికి ఎలాంటి ప్రాబ్లం లేదు. సో అగ్రికల్చర్ వాళ్ళు కూడా సేఫ్ అండ్ ఈ డైరీ ప్రోడక్ట్స్ మీద సర్వైవ్ అయ్యే కంపెనీస్ కూడా సేఫే. కాకపోతే ఒకటేంటంటే ఈ ఆల్కహాల్ ఉంటుంది కదా, ఇది మాత్రం చాలా చీప్గా వస్తుంది. అంటే అసలు మన మందు బాబులకి పండగే పండగ. అండ్ ఇంకొకటి వచ్చేసి CBAM, కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం. అసలు ఈ వీళ్ళు ఇదొక్కటి మాత్రం మన వాళ్ళు ఏం చేయలేకపోయారు. కానీ దీని గురించి అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మాటలు నడుస్తున్నాయి. ఇది ఏం జరుగుద్ది అనేది మళ్ళీ మనకి ఫ్యూచర్లో తెలుస్తుంది. అంటే వాళ్ళు యూరోపియన్ వాళ్ళు ఏమంటున్నారంటే మన స్టీల్ మీద వాళ్ళు కార్బన్ ట్యాక్స్ వేస్తామని చెప్తున్నారు. ఇది ఒక్కటి కొంచెం ఈ టాటా కానీ లేకపోతే JSW కానీ ఇట్లాంటి స్టీల్స్ అంటే టాటా స్టీల్, JSW స్టీల్ ఇట్లా వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కొంచెం ప్రాబ్లమాటిక్ అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది అంతే. ఇంతకు మించి ఇంకా అసలు ఏమీ లేదు. ఇది మన ఈరోజు జరిగిన ఈ డీలింగ్లో ఉన్న కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఫైనల్గా నేనేమంటా అంటే ఈ డీల్ అనేది మన ఇండియాకి ఫ్యూచర్లో చాలా మార్పుల్ని తీసుకొని వస్తుంది కాదు, ఖచ్చితంగా తీసుకొని వస్తుంది. దట్ ఈస్ ఫర్ షూర్. ఒకవైపు అమెరికా చూసుకుంటేనేమో మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని చెప్పి మనోడు ఆయన భజనలో ఆయన ఉన్నాడు. అండ్ ఈ చైనా చూసుకుంటేనేమో వాళ్ళు కొంచెం వార్ సీన్లు ఇట్లాంటివన్నీ కూడా సరే అంటే థ్రెటనింగ్లు ఇట్లాంటివన్నీ ఈ చైనాలో అట్లా జరుగుతున్నాయి. అండ్ ఇంకా నెక్స్ట్ ఉంది ఎవరు అంటే మన ఇండియా ఉంది. మన ఇండియా మాత్రం ప్రతి ఒక్క దానికి వీఆర్ ఆల్ ఓపెన్ అన్నట్టుగా మన వాళ్ళు డోర్స్ అన్నీ ఓపెన్ చేసి పెట్టుకుని కూర్చున్నారు. మా ఇండియాలోకి ఏదొచ్చినా మాకు ఓకే, మాకు ఏం ప్రాబ్లం లేదు, మేము అన్నీ కూడా క్లియర్ చేసుకుంటాము, మేము అన్ని సార్ట్అవుట్ చేస్తాము, ఏ ప్రాబ్లం రాకుండా చూసుకుంటాము అని చెప్పి వాళ్ళకి భరోసా ఇస్తున్నారు. సో ప్రతి ఒక్కరు కూడా కోరుకునేది అదే కదా, మనం అక్కడికి వెళ్తే సెక్యూర్డ్గా ఉంటామా లేదా అనేది కూడా చూసుకుంటారు కదా. సో ఇక్కడ జరిగింది కూడా అదే. ఈ యూరోపియన్ యూనియన్ వాళ్ళేమో ఈ చైనాని ఎలాగూ నమ్మే పరిస్థితుల్లో లేరు ఇప్పుడు. అండ్ మన ఇండియా చూసుకుంటేనేమో మనం అసలు చాలా క్లియర్గా ఉన్నాము, చాలా బ్రైట్గా ఉన్నాము. అంటే ఫ్యూచర్లో అసలు ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ అసలు మన ఇండియాది. Europe is truly glad about it. Because when India succeeds, the world is more stable. సో ఈ డీల్ అనేది మన ఇండియాకి రావడానికి పెద్దగా ఆశ్చర్యపడడానికి అయితే ఏం లేదు. కానీ దిస్ ఈజ్ ద గ్రేటెస్ట్ డీల్ ఎవర్. ఇవన్నీ కూడా మనకు ఒక 5 to 6 monthsలో ఇంప్లిమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ కార్స్ ఇవన్నీ వీటన్నిటికంటే ముఖ్యంగా మన యూత్కి జాబ్స్ వస్తాయి. అండ్ వాళ్ళ స్టడీస్ కానీ లేకపోతే ఇవన్నీ కూడా చాలా ఈజీగా అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అగ్రికల్చర్ కానీ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ కానీ ఇవన్నీ కూడా మళ్ళీ పూర్వవైభవం వస్తుంది. అసలు చాలా గ్రేట్ డీల్ ఇది మాత్రం. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో మీకు వర్త్ అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో ఇంకో నలుగురికి కూడా రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ నవీన్ మెట్ల సైనింగ్ ఆఫ్. జై హింద్.